ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాల శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యలోంచి ప్రభు వాక్యం నేను బ్రతికిస్తుంది. దేవుని వాక్యలో చూసినట్లయితే కీర్తన గ్రంథము 119వ కీర్తన 50వ వచనంలో, నా బాధల్లో ఇదే నాకు ఆదరణ, ఈ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే మన కష్టాల్లో, మన శ్రమలలో, మన ఇబ్బందులలో, మన నిరాశలలో, మన వ్యాధులలో, ఆత్మహత్య యాతనంలో మనకు దేవుని వాక్యమే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా దేవుని వాక్యమే మనం బ్రతికిస్తుంది, కొత్త జీవాన్ని ఇస్తుంది. కాబట్టి కష్టాల నుంచి విడిపిస్తుంది. అదేవిధంగా మన శ్రమల నుంచి విడిపిస్తుంది. అదేవిధంగా మనకు ఇబ్బందుల నుంచి విడిపిస్తుంది దేవుని వాక్యము. అదేవిధంగా నిరాశలో నుండి విడిపిస్తుంది, వ్యాధుల నుంచి స్వస్థపరుస్తుంది, ఆత్మహత్య యాతన నుండి విడిపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యము రుణంచల ఖడ్గం ఉంటుంది. దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది. అదేవిధంగా దేవుని వాక్యము మనల్ని పాపం నుండి విడుదల పరుస్తుంది. దేవుని వాక్యము మనిషి పాపాలను బయటపెట్టి వారిని దేవుని వైపు తిప్పి శాశ్వత మరణం నుండి తప్పించి నిత్య జీవాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుని వాక్యము సేవకుల ద్వారాను, వాక్యం చదవడం ద్వారా దేవుని వాక్యము మన జీవితంలో పాపం నుండి విడుదల పరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యము మనల్ని పాపం నుండి విడిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుని వాక్యం వల్ల లాభాలు మనం చూసుకుంటే దేవుని మాటలను నమ్మి అంగీకరించడం ద్వారా నిత్య జీవం మన రక్షణ కలుగుతుంది. అదేవిధంగా దేవుని వాక్యం చనిపోయినట్లున్న పరిస్థితులను ఆధ్యాత్మికంగాను మానసికంగాను సజీవం చేసి జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. అదేవిధంగా దేవుని వాక్యము మనకు సంతోషాన్ని ఇస్తుంది మరియు సమస్యలలో పరిష్కారం చూపే జ్ఞానాన్ని ఇస్తుంది. అదేవిధంగా దేవుని వాక్యము హృదయానికి నెమ్మదిని ఇస్తుంది. దేవుడి మాటలు పాటించడం ద్వారా శత్రువు నుండి, అపాయం నుండి రక్షణ కలిగిస్తుంది. దేవుని వాక్యము చూసినట్టయితే దేవునికి విరోధంగా పాపం చేయకుండా మన హృదయాలను కాపాడుతుంది. దేవుని వాక్యం ఆత్మీయంగా బలము, మానసికంగా ప్రశాంతత మరియు జీవితంలో విజయాన్ని ప్రసాదిస్తుంది. అదేవిధంగా దేవుని వాక్యం నేను బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుందండి. కాబట్టి మనం దేవుని వాక్యం వల్ల లాభాలు చూసాము. ఇప్పుడు దేవుని వాక్యం వల్ల ప్రయోజనాలు మనం చూసుకుంటే దేవుని వాక్యము మనల్ని నెమ్మది ఇస్తుంది, శ్రమల్లో మనకు నెమ్మది ఇస్తుంది. కాబట్టి మనం దేవుని వాక్యము మన శ్రమలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుని వాక్యమే మనకు నెమ్మదిని ఇస్తుంది. దేవుని వాక్యము చదవడము, ధ్యానించడము మరియు పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే ఎంతో ప్రయోజనం ఉందండి. దేవుడి వాక్యం చదవడం ద్వారా, దేవుని వాక్యము ధ్యానించడం వల్ల, పాటించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా విశ్వాసం బలపడుతుంది. దేవుని విశ్వాసంలో మనం నిలకడగా ఉంటాము. మనకు విశ్వాసం అనేది ఎలా కలుగుతుందంటే దేవుని వాక్యం వినడం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. ఆవిడ విశ్వాసంలో బలపడతాము, విశ్వాసం కలిగి ఉంటాము, ప్రతి విషయంలో విశ్వాసంపై ఆధారపడతాము. కాబట్టి దేవుని వాక్యము వల్ల ప్రయోజనాలు మనం చూసుకుంటే ఆత్మీయ జీవం, మనం ఆత్మీయంగాను, అదేవిధంగా మన ఆత్మీయ జీవితము మందగించినప్పుడు లేదా చనిపోయినట్లు అనిపించినప్పుడు వాక్యం మనల్ని తిరిగి బ్రతికిస్తుంది. అదేవిధంగా మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశించి ఆత్మీయ ఎదుగుదలకు కలిగిస్తాడు. అదేవిధంగా మనం చూసుకుంటే నెమ్మది మన ఆదరణ మనకు కలిగిస్తాడు. దేవుని వాక్యం మనకు నెమ్మది, మనకు ఆదరణ మనకు కలిగిస్తుంది. అదేవిధంగా మానసిక ప్రశాంతత కలిగి ఉంటాం. దేవుని వాక్యం మనకు నెమ్మదినిచ్చి ఆందోళనను తొలగిస్తుంది. దేవుని వాక్యము కష్టకాలంలో మనకు ఓదార్పును, వాక్యం మనకు ఆదరణను, నిరీక్షణను ఇస్తుంది. అదేవిధంగా దేవుని వాక్యం మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుని వాక్యం వల్ల కలిగే ప్రయోజనాలు
మనకింత అంత కాదండి. దేవుని వాక్యము చదవడం ద్వారా జీవితంలో ఆధ్యాత్మికంగా మరి అన్ని విధాలుగా వృద్ధి పొందుతాము. దేవుని వాక్యము మనలో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి దేవుని వాక్యం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. కాబట్టి దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనకు నెమ్మది ఇస్తుంది శ్రమలలో, ఇబ్బందులలో. అదేవిధంగా దేవుని వాక్యం మనం పాపం నుంచి విడిపిస్తుంది. దేవుని వాక్యం వల్ల చాలా ప్రయోజనాలు మనకు ఉన్నాయండి. ముఖ్యంగా మనకు అన్ని విషయంలో విజయం చేకూరుస్తుంది. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2, 3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారు అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం నాయన. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యానుసారంగా అందరూ జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.